హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ పొటాటో చిప్స్ పిజ్జా. ఇంట్లోనే ఈజీగా చేసుకునే చాలా టేస్టీ అందరూ ఇష్టపడే టేస్టీ ఫుడ్. అందరూ చిన్నల కాంచెలు పెద్దలందరూ ప్రతి ఒక్కరూ తినే టేస్టీ ఎమ్మి పొటాటో చిప్స్ పిజ్జా అనేది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. వెజ్, పన్నీరు, చీజ్ ఇవన్నీ పిజ్జాలు చేస్తాం కాబట్టి ఇది డిఫరెంట్గా పొటాటో చిప్స్ పిజ్జాని రెడీ చేద్దాము. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఒక్క 2 కప్పుల మైదాపిండి తీసుకోవాలి. దీనిలోని బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ అనేది వేసుకున్న తర్వాత 1 స్పూన్ చక్కెర, 1/2 స్పూన్ సోడా, చిటికెడు సాల్ట్, 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత ఇది ఒకసారి మొత్తం బటర్ అనేది ఇవంతా పెరుగు బటర్ అంతా పిండిలోకి కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటేనే మనకు బటర్లోకి పిండిలోకి బటరు పెరుగు అనేది కలుస్తాయి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా పిండి ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత దీనిపైన లైట్గా ఆయిల్ అనేది వేసుకొని మంచిగా పిండి మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుతూ మూత పెట్టి ఒక 1/2 అవర్ నాననివ్వాలి. మనం వెజ్ పిజ్జా చేస్తున్నాం కాబట్టి దీనికి కావాల్సింది ఆనియన్, టమాటా, క్యాప్సికమ్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత సాల్ట్, కారం, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పొటాటో చిప్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత మనం ఎంత పిజ్జా సైజ్ చేస్తామో అంత మనం కొంచెం పిండి తీసుకొని తర్వాత మనము చపాతీ పీట మీద పిండి ముద్దను అనేది మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు మంచిగా ప్రెస్ చేస్తూ కలపాలి. కలిపిన తర్వాత కొంచెం లైట్గా పొడి పిండి చల్లుకొని మనము దీని పిజ్జా సైజు ఏ విధంగా చేస్తామో బాగా మందంగా కాదు, పలసగా కాదు, మనకు 1/2 ఇంచ్ కొంచెం దొడ్డుగా ఉండేటట్టు పిజ్జా అనేది అది మనము చపాతీ అనేది చేసుకోవాలి. ఆ సైజులో చేసుకోవాలి వీడియోలో చెప్పిన విధంగా. తర్వాత నూడిల్స్ స్పూన్ ఉంటుంది. ఆ నూడిల్స్ స్పూన్తో మంచిగా అన్నీ హోల్స్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా మొత్తం హోల్స్ చేసుకోవాలి. దీనిపైన చపాతీ పైన హోల్స్ చేసుకున్న తర్వాత దీని మీద పిజ్జా సాల్స్ వేసుకొని మొత్తం చపాతీ మొత్తం స్ప్రెడ్ చేయాలి. చపాతీ మొత్తం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దీనిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న క్యాప్సికమ్, టమాటా, ఆనియన్స్ ఉన్నది కదా అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం చీజ్ అనేది వేసుకోవాలి. చీజ్ అనేది వేసుకున్న తర్వాత మనం దీనిపైన ఇప్పుడు మనం పొటాటో చిప్స్ అనేది ముందు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. రెడీ చేసుకున్న పొటాటో చిప్స్ను ఒక్కొక్కటి దీనిపైన మనం చీజ్ పైన ఒక్కొక్కటి ఇట్లా రౌండ్గా పేర్చుకుంటూ రావాలి. మొత్తం క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తం ఇట్లా మనకు ఇలా కొంచెం గ్యాప్ కూడా ఉండొద్దు. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ కొంచెం చీజ్ వేసుకోవాలి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మనం వితౌట్ ఓవెన్తో చేస్తున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసి చపాతీ పెనం పెట్టుకొని బటర్ అనేది రాసుకోవాలి. మొత్తం బటర్ అనేది బ్రష్తోని మొత్తము పెనానికి అడ్డతట్టు రాసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పిజ్జాను దీనిపైన పెనం మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes సిమ్లో కాల్చుకోవాలి. సిమ్లో కాల్చుకుంటే మనకు పిజ్జా అనేది పర్ఫెక్ట్గా వంగుతుంది. మంచిగా దుడ్డుగా మనం ఓవెన్లో ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే వస్తుంది. మంచిగా పిండి నానాలి. మనం 10 to 15 minutes మంచిగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. తర్వాత మనము పిజ్జా కట్టర్తో కట్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఎమ్మి పొటాటో చిప్స్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడు మనం కట్ చేసిన ఇట్లా మంచి ఒక్కొక్క పీస్ ఇస్తుంటే మనకు చీజ్ అనేది ఇట్లా బాగా సాగుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ అవసరం ఉంటే ఇంక వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇక మనం 3 వెజిటేబుల్ మనం పొటాటోతో చిప్స్తో చేస్తున్నాం కాబట్టి టమాటా, ఆనియన్స్, క్యాప్సికమ్ అనేది వేసాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచిగా టేస్టీ ఫుడ్ చాలా బాగుంటుంది. ఒక్కొక్క తీస్తుంటే ఎంత బాగా సాగుతుంది చూడు. మనకు చీజ్ అనేది ఎంత బాగా వచ్చింది. మనం ఓవెన్లో చేసినట్టే వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనకు ఓవెన్ లేకున్నా ఈ విధంగా చేసుకున్న చాలా బాగా వస్తుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఓకేనా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ ఎమ్మి పీస్ ఫుడ్ అందరూ తింటారు. ఇట్లా మనం తింటే కూడా హెల్త్ కూడా చాలా మంచిది. మనం బయట ఓవెన్లో చేసింది మనము బయట కొనుక్కొని తినే బదులు మళ్ళీ ఇంట్లోనే మనం ఈజీగా వితౌట్ ఓవెన్తో చేసుకొని తింటే ఎంత బాగుంటుంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.